ధర్మాన కోద్దేవుడు అంటే మండలికే కాదు, జిల్లాకే కాదు, మొత్తం రాష్ట్రానికి అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ కోద్దేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎందుకంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇక్కడ ప్రతి శనివారం వస్తే మంది వట్టేయాలరు. ప్రతి శనివారం మంగళవారం కూడా చాలా పబ్లిక్ ఉంటుంది. ఈ దేవుడి జాతర అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకు కోద్దేవుడు అంటున్నా అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి డైరెక్ట్ గా కోతి రూపంలో వచ్చి భక్తుల యొక్క ఓపికని పరీక్షించిండట. అయితే వాళ్ళందరూ తట్టుకోలేక కోతిని చంపేస్తే తర్వాత నుంచి కలలో వచ్చి వాళ్ళందరినీ నానా ఇబ్బందులు పెట్టిండట. నాకు గుడి కట్టించండి, మీ ధర్మాన గ్రామాన్ని మొత్తం క్షేమంగా ఉంచుతారని చెప్తే వాళ్ళందరూ కలిసి ఆ దేవుడిని ఆ సమాధిని గుడి రూపంలో కట్టిరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది ప్రతి శనివారం వెళ్లి అక్కడికి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అంతెందుకు కాక మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు కూడా మేము కూడా ఇక్కడనే మొక్కుకున్నాం. చాలా కోరికలు నెరవేరు. ఎందుకంటే ఈ గుడికి అంత పెద్ద ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 తారీఖు రథమహోత్సవం, 20వ తారీఖు జాతర జరుగుతుంది. ఇక్కడ ఇసుకేస్తే రాలినంత మంది వస్తారు. జేంటి వెళ్లి గాని జాతర గాని చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ధర్మారం గ్రామం మొత్తం ఆ యూత్ సభ్యులు గాని, ఆ గ్రామ పంచాయతీ గాని భక్తుల యొక్క లోటుపాట్లు ఎక్కడ కూడా తగ్గించరు. అన్నదాన విషయంలో గాని, గుడి యొక్క సాధక బాధకాల విషయంలో గాని ధర్మారం గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా తగ్గదు. మీకు సమయం ఉంటే ఒక్కసారి నిర్మల్ జిల్లా లక్ష్మచంద మండలం ధర్మారం గ్రామంలోని కోతిదేవుడి గుడిని ఒక్కసారి దర్శించుకోండి. జై శ్రీరామ్.